హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ మన మెటాఫిజికల్ థాట్ వైబ్రేషన్ ఛానల్కి. అందరూ బాగున్నారా? అందరూ మన అఫర్మేషన్ని కూడా రోజు రిసైట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. మన బ్రీతింగ్కి కనెక్ట్ చేసుకొని. ఓకే, థ్యాంక్ యూ. మనము లాస్ట్ ఎపిసోడ్స్లో కడుపులో బేబీ ఉన్నప్పుడు మదర్ ఏ విధంగా థింక్ చేయాలి అని తెలుసుకున్నాం కదా. ప్లస్ అవుటర్ ఎన్విరాన్మెంట్ కూడా ఏ విధంగా ఉండాలి అని కూడా తెలుసుకున్నాం కదా. ప్లస్ కుకింగ్ చేసేటప్పుడు ఏ విధమైన ఆలోచనతో చేస్తే ఆ విధమైన ఆలోచన తినే వాళ్ళకు ఎలా పాస్ అవుతుంది అని ఒక స్టోరీ ద్వారా మనం తెలుసుకున్నాం కదా. అదే బేస్ చేసుకొని మన ఆలోచన ఎలా ఉండాలి. మన ఛానలే థాట్ వైబ్రేషన్. థాట్ అండ్ ఆలోచననే సృష్టి. మన లోపల ఉన్న ఆలోచననే సృష్టి రూపంలో మనకు అగుపడుతుంది. అవునా? మనం ఫుడ్ తిన్నప్పుడు ఎలా ఉండాలి, మన ఫుడ్ చేసేవాళ్ళు కూడా వాళ్ళ థాట్ వైబ్రేషన్ మన తినే వాళ్ళ మీద ఎలా పనిచేస్తుంది, ఈ విషయం మీద ఈరోజు మనము ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఇంకా మనం ఇప్పుడు షాప్ నుంచి చాక్లెట్స్ తీసుకొస్తాం, బిస్కెట్స్ తీసుకొస్తాం, పిజ్జా, బర్గర్ అంటారా, తర్వాత ఫ్రైడ్ రైస్, ఏదైనా సరే ఏ ఈటబుల్ ఐటమ్ మనము షాప్ నుంచి, స్వీట్ షాప్స్ నుంచి కానీ, బేకరీ నుంచి కానీ, ఇప్పుడు అన్ని కూల్ డ్రింక్స్ ఉన్నాయి, అవన్నీ తీసుకొచ్చి అసలు సర్వ్ చేసుకుంటారు. హ్యాపీగా అక్కడే బేకరీలో తినేస్తారు, ఇంటికి తీసుకొచ్చుకొని తింటారు. చిన్న బేబీ, పుట్టిన బేబీ కూడా, అంటే 1 year బేబీ నుంచి బిస్కెట్స్ పెడతారు, చాక్లెట్స్ పెడతారు. అవునా? మనం బ్రెడ్ తింటాము, అన్నీ. అయితే ఇక్కడ ఒక మాట మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అక్కడ చేసే వాళ్ళ థాట్ ఏ విధంగా ఉంది. వాళ్ళ థాట్ ఎప్పుడు బిజినెస్ మైండ్ కాబట్టి వాళ్ళ థాట్ దేనిపైన ఉంటుంది? ప్రాఫిట్స్ పైన ఉంటుంది. అవి చక్కగా అమ్ముడుపోవాలి, మాకు చాలా ప్రాఫిట్స్ రావాలి. ఇప్పుడు హల్దీరామ్ తీసుకున్న ఏది ఈటబుల్ ఐటమ్, కుర్కురే అంటామా, లేస్ అంటామా, వాళ్ళ థాట్ ఏ విధంగా ఉంటుంది? ఓన్లీ ప్రాఫిట్స్ పైన ఉంటుంది. మనం డైరెక్ట్ తీసుకొచ్చుకుంటాం, తింటాం. అప్పుడు మన థాట్ ఏ విధంగా అవుతుంది? ప్రాఫిట్. అవునా కదా? ప్రాఫిట్స్ మీదనే ఆలోచన చేస్తామా? అంటే మన రిలేషన్ అనేది కూడా ప్రాఫిట్స్ మీదనే బేస్ అయి ఉంది ప్రజెంట్, ఇప్పుడు మూమెంట్. వాళ్ళతోటి ఏమన్నా అవసరం ఉందా? వాళ్ళతోటి మనకి ఏం బెనిఫిట్ ఉంది అబ్బా రిలేషన్ పెట్టుకోవడానికి? సరే, బెనిఫిట్ ఉన్నప్పుడే మనం మాట్లాడుకుందాం, లేకపోతే అవసరం లేదు అని ఈ విధంగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. అవునా కదా? థాట్ ప్రాసెసే కదా టోటల్ క్రియేషన్. అయితే ఇక్కడ మనము మన వెనకటి ఋషులు ఎంత చక్కగా మనకు ఎన్ని సూచనలు ఇచ్చినారో అసలు. ఇప్పుడు మనం దేవుడికి నైవేద్యం మనం పెడతాం కదా, ఏ థాట్ ప్రిపేర్ చేస్తామో, మంచి థాట్ తోటి ఒకసారి డిఫరెంట్ థాట్స్ కూడా వస్తాయి. కానీ దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు మనం ఏం చేస్తాము? పెట్టగానే ఆరతిస్తాం, అగ్ని అన్నమాట. తర్వాత 3 సార్లు వాటర్ని ఇలా పువ్వుతోటి దాని చుట్టూ కూడా మనము ఇలా ప్రక్షోభణ చేస్తాం కదా. అవునా? అంటే అగ్నికి, నీరుకు ఏం గుణం ఉంది? క్లీన్ చేసే గుణం ఉంది. అగ్ని దహిస్తుంది. వాటర్ ఎప్పుడు మనం లోపల తాగినా మన బాడీ క్లీన్ చేయడానికే తాగుతాం. బయట కూడా ఎక్కడ ఏది మురికి ఉన్నా వాటరే క్లీన్ చేస్తుంది. అవునా కదా? అలా మనం భోజనం దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు అలానే చేస్తారు, మనం అందరం చేస్తాం. కానీ తినేటప్పుడు కొందరు జ్ఞానులు, ఋషులు, గొప్ప గొప్ప అంటే అనంతమైన జ్ఞానం ఉన్న ఋషులు మాత్రమే చేయడం జరుగుతుంది. జనరల్గా ఇప్పుడు ప్రజెంట్ ఈ హడావుడి దాంట్లో, ఈ బిజీ మూమెంట్లో మనం చేయడం అనేది జరుగుతలేదు కదా. అయితే ఋషులు అదొక మనకు చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు ఋషులు కూడా వాళ్ళకు చాలామంది ఋషులు ఎక్కడ తినరు. జనరల్గా ఎక్కడ గొప్ప గొప్ప వ్యక్తులు మాత్రం ఏడ భోజనం చేయరు. వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళినాకనన్నా తింటారు, లేకుంటే వాళ్ళ ఆశ్రమంలో ఉన్న డిసైపుల్స్ వంట చేయడం ద్వారా, ఆ వైబ్రేషన్ ద్వారానే వాళ్ళు చేసినప్పుడే తినడం జరుగుతుంది. లేకుంటే జస్ట్ ఒక పాలో పండు అలా తిన్నది కూడా వాళ్ళు 3 సార్లు ఎప్పుడన్నా తిన్నా ఆ వాటర్ని తీసుకొని ఆ ప్లేట్ చుట్టూ 3 times ఇలా మంత్రం చదువుతూ దాన్ని క్లీనప్ చేయడం జరుగుతుంది. అవునా ఫ్రెండ్స్?
కానీ ఇప్పుడు మనకు ఆ పద్ధతి అనేది మనం మర్చిపోతున్నాం. రాను రాను మనం మర్చిపోయినాం కదా. డైరెక్ట్ షాప్ నుంచి తీసుకున్న బిస్కెట్ ప్యాకెట్ ఇలా ఇస్తాం, ఇలా తింటాం. ఏదైనా సరే తీసుకురావడం ఎమ్మటే తినడం అనేది జరుగుతుంది. అప్పుడు మన బాడీలో ఎలాంటి వైబ్రేషన్ వెళ్తుంది, ప్రాఫిట్ ప్రాఫిట్ ప్రాఫిట్. చిన్నప్పటి నుంచి కూడా అరే మనం అనుకుంటాము వెనకటికి అబ్బా ఎంత ప్రేమలు ఉండే కదా, అసలు ఇప్పుడు ప్రేమలు ఎందుకు తగ్గిపోయినాయి, అందరూ బిజినెస్, రిలేషన్స్ కూడా బిజినెస్ అయిపోయిందంటే దిస్ ఈజ్ ద రీజన్. అంటే మనం ఈ ఆది భౌతిక శాస్త్రము అంటే ఈ మెటాఫిజికల్ సైన్స్ పెద్ద సబ్జెక్ట్ అన్నమాట. ఇది ఆది అంతము లేని సబ్జెక్టు. ఇప్పుడు శివుడు ఏ విధంగా తపస్సు చేసుకుంటూ ఎందుకు కూర్చుంటాడు నిరంతరం, ఆయన మనకు ఆది గురువు అని చెప్పడం కూడా జరిగిందంటే ఈ ఒక్క థాట్ వైబ్రేషన్, ఈ మెటాఫిజికల్ అంటే కనిపించని ప్రపంచాన్ని ఎప్పుడు శివుడు ఆనందమయంతో ఊహించుకుంటూ అలా ఉయ్యాలలో ఊగినట్టు ఫీల్ అవుతూ నిరంతరం ఆ వైబ్రేషన్లోనే ఉంటాడనమాట శివుడు, ఆ మెడిటేషన్ పొజిషన్లో ఉంటూ. అవునా? అదేవిధంగా మనం కూడా ఇప్పుడు నేను ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినా, మనం ఫుడ్ తినేటప్పుడు కూడా ఆ విధంగా ఎవరెవరి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో మనకు తెలియదు. మనం ఎలా ఉండాలి, మన రిలేషన్స్ ఎలా ఉండాలి, మన థాట్ ఎలా ఉండాలి, మన ఫ్యామిలీ ఎలా, బయట నుంచి ఏ ఫుడ్ తీసుకొచ్చినా కూడా దాన్ని మనము శుద్ధి చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు శుద్ధి చేస్తే ఎన్ని లాభాలు ఉన్నాయో, శుద్ధి చేయకుండా అలాగే తింటే ఎన్ని నష్టాలు ఉన్నాయో మనకిప్పుడు అర్థమవుతుంది కదా. మనం ఓన్లీ ప్రాఫిట్ మోటో అని ఫుడ్ అలా తిన్నప్పుడు చూడండి ఎన్ని మనకు నష్టాలు. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, ఎవరికైనా ఏ రిలేషన్, భార్య, భర్త అయినా సరే ఎప్పుడు ఎలాంటి ఆలోచన ద్వారా ఉంటాము, ప్రాఫిట్ 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 ప్రాఫిట్. అంటే వీళ్ళతోటి మనకి ఏం లాభము, వీళ్ళతోటి లాభం ఉన్నప్పుడు మంచిగా ఉన్నామా, ఇలా అసలు వర్క్ లేనప్పుడు ఏదో నెగ్లెక్ట్ చేసినామా అన్నట్టుంది కదా. అవునా ఫ్రెండ్స్? అందుకనే మనము మన థాట్ని మనం ఎప్పుడూ శుద్ధి చేసుకుంటూనే ఉండాలి. ఏది తిన్నా కూడా మన పిల్లలకి ఇచ్చినా కూడా. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ మనం ఎప్పుడు ఇంకా ఇంకా రాను రాను చాలా చాలా డిగ్రేడ్ అవుతుంది. అంటే ఇవన్నీ తెలియకన్నమాట. మనం పాటించలేక ఈ బిజీ ప్రపంచంలో పిల్లలకు చెప్పలేక. అవునా కాదా ఫ్రెండ్స్? మన ఋషులు ఎంతో జ్ఞానాన్ని మనకి అందించినారు. ఆ జ్ఞానాన్ని ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో మనం కూడా దాన్ని యూజ్ చేసుకుంటూ మనం ఇంకా హ్యాపీ రిలేషన్స్ని మనము మెయింటైన్ చేద్దాం. సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు మనం బియ్యం అని, పప్పు అని ఏదైనా తీసుకొచ్చినా కూడా దానికి కూడా మనము మన ఫ్యామిలీ మెంబర్స్కి ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పాలి ఎగ్జాంపుల్స్తో సహా. ఇప్పుడు ప్రాఫిట్ మోటో దిస్ ఈజ్ ద రీజన్. మనం దాన్ని శుద్ధి చేసుకొని దానికి పాజిటివ్ వైబ్రేషన్ ఇచ్చి మంచి మంచి వైబ్రేషన్, మంచి రిలేషన్తో ఉందాం, ఆనందంగా ఉందాం, హ్యాపీగా ఉందాం అన్న రిలేషన్ తోటి మనము ఎంత మంచిగా దాన్ని శుద్ధి చేసుకొని తింటే మన థాట్ కూడా అలా ఉంటుంది. మన శరీరమే మనం తీసుకున్న ఫుడ్ ద్వారా కూడా పెరగడం అనేది జరుగుతుంది కదా. అందుకనే మనం తిన్న ఫుడ్ చాలా మంచిగా శుద్ధి చేసుకొని మంచి వైబ్రేషన్ని పాస్ చేసుకుంటూ హ్యాపీ మూడ్లో తిందాం. అది కూడా టీవీ చూసుకుంటూ తినరాదు, ఎవరితోటన్నా మాట్లాడుతూ తినరాదు, గాసిప్ చేసుకుంటూ తినరాదు. వాళ్ళ మీద వీళ్ళ మీద మళ్ళీ మనం ఎంత శుద్ధి చేసినా వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుంటూ ఫుడ్ తిన్నాం అనుకో, మళ్ళీ ఆ వైబ్రేషనే పాస్ అవుతుంది. దానికి ఒక్కసారి మనం మంచి వైబ్రేషన్ పాస్ చేసినామంటే సైలెంట్ మూడ్లో మనం ఫుడ్ తినడం అంటే ఒక యజ్ఞం చేసేటప్పుడు మనం ఎంత శుద్ధిగా, ఎంత ప్యూర్ థాట్స్ తోటి ఒక యజ్ఞాన్ని చేస్తామో ఆ విధంగా మనం ఫుడ్ తీసుకోవడం అనేది కూడా జరగాలి. మనం ఫుడ్ తీసుకున్నప్పుడు మన కడుపులో కూడా యజ్ఞగుండం అన్నమాట మన కడుపు. ఎందుకంటే అక్కడ మనకు జఠరాగ్ని దాన్ని డిజాల్వ్ చేసుకొని దాన్ని శుద్ధి చేసి మన బాడీకి అంతా పంపించడం జరుగుతుంది కదా. మన బాడీలో నోట్లో నుంచి కడుపులో పడ్డం అంటే కూడా అదొక యజ్ఞగుండం అన్నమాట. మన శరీరం ఫుడ్ పడ్డ మన యజ్ఞంలో మనం కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసి ఎలా శుద్ధి చేస్తామో ఆ విధంగా మనం ఫుడ్ కూడా ఆ విధంగా మంచి మంచి థాట్స్ తోటే తినాలి. మంచి మంచి సైలెంట్గా మంచి థాట్ తోటి తినాలి. కానీ గాసిప్ చేసుకుంటూ టీవీ చూసుకుంటూ ఇప్పుడు మనం రాజకీయాలు మాట్లాడుకోవడము, పక్క వాళ్ళతో అలాంటివి చేయకుండా మనం ఫుడ్ తీసుకుంటే మన థాట్స్ కూడా ప్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ మనం ఫాలో అవుదామా? సరే, మనకు తెలియకున్నప్పుడు మనం ఫాలో కాలేకపోవచ్చు, తెలిసినప్పుడు మనం ఫాలో అవుతే దాని బెనిఫిట్స్ని మనము అనుభవపూర్వకంగా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళొక నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త విషయంతో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఆల్. గుడ్ లక్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.